మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని మనం చేసే పనంత దేవునికరంగా ఆశీర్వాదకునిలాగా ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, సమయం మునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేన్ని గురించి తీర్పు తీర్చుకుడి. 1 కొరింథీయులు 4:5 మాట్లాడబడింది. ఎట్లా సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చేవారు దేన్ని గురించి తీర్పు తీర్చబడి. మరి దేన్ని గురించి ఏ విషయంలో కూడా ఎవరిని మనం తీర్పు తీర్చిబిడ్డగా ఉండకూడదు. ఎందుకంటే తీర్పు తీర్చేవాడు దేవుడు, సర్వశక్తిమంతుడు. అంతే సమయానికి అని వస్తాడు. సమయంలో తీర్పులో మనం ఉన్నప్పుడు అందరూ ఎవరి హృదయాల నుంచి వచ్చిందో అన్ని ఆయన తెలుసు. కాబట్టి సమయం రాకపోతే ఏ విషయం తీర్పు తీర్చొద్దు అంటున్నాడు. అందుకే చూడండి, ఆయన అంధకార మందిరి రహస్యములను వెలుగులోకి తెచ్చి హృదయంలోని ఆలోచనని బయలుపరిచిన ప్రతి వానికి తగిన మెప్పు దేని వల్ల కలుగును. ప్రతి వానికి అంధకారమందున్న హృదయంలోని ఆలోచనలు బయలుపరిచిన ఈ మన హృదయము, నా హృదయం ఆలోచన నాకు తెలుసు, పక్కవాడితే మనిద్దరు హృదయాలు ఆలోచనలు దేవుడికి తెలుసు. కాబట్టి వాళ్ళు ఆలోచించే తీర్పు తీర్చబడుతుంది, దేవుడు తీరుస్తాడు. ఎప్పుడు మెప్పు ఎవరి వాళ్ళకి, దేవుని వాళ్ళకి కలుగుతుంది. అంటే వాని క్రియను బట్టి దేవుడు మెచ్చుకుంటాడు అన్నమాట. కాబట్టి మనం దినాన్న వాగ్దానం, సహోదరుడు సహోదరి, రహస్యములను వెలుగులోకి తెచ్చి, అంటే మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆయన. మన హృదయంలో ఆలోచనలో, మన హృదయం ఎట్టుందో మన ఆలోచన ఎట్టు ఎదుగున్నాయి అన్ని ఎరిగిన వాడినట్టు బయలుపరచబడినప్పుడు ప్రతి వానికి, అందరికి, దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా ఏమన్నా ప్రతి వానికి ఏమన్నాడండి, తగిన మెప్పు దేవుని వాళ్ళకు, అందరికి తగిన మెప్పు దేవుని వాళ్ళకి కలిగిన. కాబట్టి మనం ఎవరం కూడా సమయం రాకుండానగా ప్రభు వచ్చే వరకు దేన్ని గురించి మనం తీర్పు తీర్చకుండా ఉండాలి. ఎదుటి వ్యక్తిని నేనే గొప్ప అనే పరిసైడు సుంకరు వల్ల ఉండకుండా మనం ఎలా ఉండాలండి, మనం దేవుని భయభక్తి కలిగిన కృప దేవుడు దయచేయను కాదు. ఎవరికి తీర్పు తీర్చేవాడు దేవుడు. ఆయన హృదయ రహస్యాలు మన ఆలోచనలు అన్ని ఎరిగిన వాడు. కాబట్టి తీర్పు తీర్చేవాడు. మనం అందరూ తీర్పులో ఉంటాం. కాబట్టి ఆ తీర్పులో వాని క్రియలు చెప్పిన దేవుడు ప్రతిఫలం దయచేయనుగా, వాని క్రియలు చెప్పిన దేవుని వాళ్ళు మెప్పు కలుగును గాక. అటువంటి కృపా ధన్యత మనందరికి దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. మీరు కూడా తలలో వంచి నాతో ఎక్కువించిన ప్రార్థన. సర్వాధికారమైన యేసు ప్రభువా, పరిశుద్ధుడ, కృపగలవాడ, కనికరం గల తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. మరి ఒక నూతన దినం దయచేసిన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు, మమ్మల్ని, మా యజమానులను, తోటి పనివారిని దీవించండి. యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏకుడి రకం అందరితో సమాధానం, శాంతిని దయచండి. దుష్టుడు సాతాను గలిబిలి చేయకుండా సహాయం చేయండి. యజమానులు నెలలా జీతాలు ఇచ్చి కృప దయచే, ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా సహాయం చేసి మా కష్టార్జితాన్ని ఆశ్రయం, మా కష్టాలు దీవించండి. మాకున్న అప్పులు, బంధకాలను విడిపించండి. తాగుడు, పేకడని, వ్యసనాలు దూరపరచండి. కుటుంబ సమస్యతో బాధపడుతున్న విడుదల దయచేయండి. భార్య భర్తలు సమాధానం పరచండి. ఎవరి కుమార్తె తల్లిదండ్రుల మాట లోబడి కృప దాయిచ్చమని అడుగుతున్నాను. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఇంకా నువ్వు గర్భాలు ఇచ్చి నార్మల్ డెలివరీ వచ్చినాగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. తండ్రి, నీకు వందనాలు. చదువుకునే కాలేజీ మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం. సొంత గృహాలు కట్టుకునే కృప దయచేయండి. అలాగే ప్రభు నాయన, ఈ దినం నూతనంగా పనులు ప్రారంభిస్తున్న పనులు మీరు తోడు ఉన్నాను ప్రభా. అయ్యా, నూతనంగా శంకుస్థాపన ప్రతి గృహం కట్టుబడి సహాయం చేయండి. ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించండి. ఈ దినమంతా మమ్మల్ని మీ రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడండి. మీకు మహిమకరంగా కృప దాచి. ఎవరైనా బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. షుగర్, బీపీ, గ్యాస్ నింపులు, మోకాలు నింపులు, నడువు నింపులు, థైరాయిడ్తో విడుదల దాయించండి ప్రభావ. హాస్పిటల్ ఐసీలో బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. యెహోవా రఫా, స్వస్థపరచబడ, స్వస్థత దాయించండి. యేసునామములో స్వస్థత దాయించండి ప్రభావ. స్వస్థపరచండి, విడుదల దయచేసి కృప చూపించమని మీకే మహిమా, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు ప్రభు. మిమ్మల్ని కుటుంబాలు దీవించును గాక. వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.